ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఊహించని శుభవార్త రేషన్ కార్డు లబ్ధిదారులకు అందించింది. రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారందరికీ 2,39,000 రూపాయల వరకు నేరుగా వారి ఖాతాలలోకి పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. ఈ డబ్బులు ఎవరెవరికి వస్తాయి, ఎలాంటి రేషన్ కార్డుతో పాటు ప్రూఫ్స్ కలిగి ఉండాలి, పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయొద్దు, పూర్తిగా వీడియోని చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా రేషన్ కార్డు లబ్ధిదారులు ఉంటే వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలను ప్రజల కోసం తీసుకువస్తుంది. ఈ నేపథ్యంలో అర్హత కలిగి రేషన్ కార్డు అంటే బీపీఎల్ రేషన్ కార్డు, బిలో ప్రావర్టీ లైన్ కింద రేషన్ కార్డు కలిగినటువంటి కుటుంబాలకు మేలు చేకూర్చే విధంగా మరో సరికొత్త పథకాన్ని ప్రారంభించబోతుంది మన యొక్క కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే ఈ పథకం కింద అనేక మంది లబ్ధిదారులు అర్హులుగా ఉండగా మరోసారి దీనికి సంబంధించి గుడ్ న్యూస్ని ప్రకటిస్తూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద మనకు 2,39,000 రూపాయల వరకు నేరుగా ఖాతాలలోకి బదిలీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది మన యొక్క నరేంద్ర మోదీ ప్రభుత్వం. ప్రస్తుతం రేషన్ కార్డు కలిగి ఉండి సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి అవకాశం లేనటువంటి ఎవరైనా సరే పేదవారు ఉంటే వారు ఇంటికి సంబంధించి అప్లికేషన్ పెట్టుకుంటే తెలుగు రాష్ట్రాలలో వారు ఎవరైనా సరే వారి యొక్క మండల ఆఫీసుల దగ్గర మాకు ఇల్లు లేదని అర్జీ పెట్టుకుంటే వాళ్ళకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇంటిని మంజూరు చేసి అనంతరం ఒక్కొక్క లబ్ధిదారునికి 2,39,000 రూపాయల వరకు నేరుగా ఖాతాలలోకి అయితే డబ్బులను విడతల వారీగా విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా 2029 నాటికి ఎవ్వరూ కూడా ఇల్లు లేనటువంటి వారు ఉండకూడదనే ఉద్దేశంతో, పూరి గుడిసెలు అనేవి ఉండకూడదనే ఉద్దేశంతో పేదవారికి మరింత మేలు చేకూరే విధంగా ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద సొంత ఇంటి నిర్మాణానికి సంబంధించి 2,39,000 రూపాయలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అంటే డీబీటీ పద్ధతిలో నేరుగా అకౌంట్లోకి విడుదల చేస్తారు. సో రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి ఈ కేవైసీ ఉండాలి. అలాగే వారి పేరు మీద నేరుగా ఎక్కడ కూడా గతంలో కానీ ఇప్పుడు కానీ ప్రభుత్వం ద్వారా ఇల్లు మంజూరు అనేది అయి ఉండకూడదు. అటువంటి వారిని మాత్రమే పరిగణలోకి తీసుకొని నేరుగా వారు అప్లై చేసుకునేటప్పుడు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, వారికి కరెంట్ మీటర్ ఉన్నా పర్లేదు, కానీ ఖచ్చితంగా వాళ్ళ పేరు మీద ఇల్లు అయితే ఉండకూడదు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఇలాంటి వారు ఎవరైనా ఉంటే మాత్రం మీ రేషన్ కార్డులో ఇల్లు అయితే రాదన్నమాట. అలా కాకుండా మీకు బీపీఎల్ రేషన్ కార్డు ఉండి ఖచ్చితంగా మీరు ఈ రేషన్ కార్డులో అర్హత అంటే మీరు మీ యొక్క రేషన్ కార్డుని యాక్టివ్లో పెట్టుకొని అంటే ఈకేవైసీ ద్వారా యాక్టివేషన్ పెట్టుకొని మీరు ఖచ్చితంగా ఈ పథకానికి ఆధార్ మరియు రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ జెరాక్స్ ఇవి మీరు సబ్మిట్ చేసి మీరు సచివాలయంలో కానీ లేదా మండల ఆఫీసుల్లో కానీ ఇచ్చే అప్లై కనుక చేసుకుంటే నేరుగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఇల్లు శాంక్షన్ చేస్తారు. ఇల్లు శాంక్షన్ చేసి 2,39,000 రూపాయల వరకు మీకు బెనిఫిట్ అయితే వస్తుంది. ఇలా ప్రభుత్వానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ అయినా సరే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రేషన్ కార్డు లబ్ధిదారులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.